హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా నేను డైలీ లైఫ్లో మీకు ఉపయోగపడే 30 టిప్స్ మీకు చూపిస్తాను. వంటగదిలో బాటిల్స్ మూత తీసేటప్పుడు ఒక్కొక్కసారి బాగా పట్టేస్తాయి. అప్పుడు చాలా ఇబ్బంది పడతాము. మన ఇంట్లో ఫేస్ పౌడర్ ఏదైతే ఉంటుందో, ఏ కంపెనీ అయినా పర్వాలేదు, ఫేస్ పౌడర్ తీసుకొని పదే పదే మూత టైట్గా అయిపోయే బాటిల్స్ మరకు ఇలా నేను వీడియోలో చూపించిన మాదిరిగా అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల పదే పదే మూత పట్టేయకుండా ఫ్రీగా ఉంటుంది. అలాగని మరీ లూజ్ అవ్వకుండా కూడా ఉంటుంది. ఈ టిప్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను, టైట్గా పెట్టి మరీ మీకు చూపిస్తున్నాను. అయినా సరే చాలా లూజ్గా చూస్తున్నారు కదా, టైట్గా పెట్టేశాను. అయినా తీయగానే చాలా ఫ్రీగా వచ్చేసింది. టిప్ బాగుంది కదా, తప్పకుండా ఫాలో అవ్వండి. రెండో టిప్ చూద్దాము. ఇప్పుడు ఓట్స్ అనేది నోవేడేస్ అందరూ యూజ్ చేస్తున్నారు. కేజీ ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు ఎక్కువ కాలం నిలవ ఉండదు, ఎందుకంటే అందులో పురుగులు అవి పట్టడం జరుగుతూ ఉంటుంది. అలా పురుగులు పట్టకుండా ఉండాలంటే ప్యాన్ తీసుకొని సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకొని 1 మినిట్ డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది. డ్రై రోస్ట్ చేసిన తర్వాత చల్లార్చి 8 కంటైనర్లో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమాత్రం పాడవకుండా 6 నెలలు మనకి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, నేను 1 కేజీ ఓట్స్ కూడా డ్రై రోస్ట్ చేసి 8 కంటైనర్లో వేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఓట్స్ పడవు, అలాగే మనకు మనీ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మూడో టిప్ చూద్దాం. మార్కెట్ నుంచి కాకరకాయలు తెచ్చుకున్నప్పుడు కేవలం 2-3 రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. కానీ 15 రోజుల వరకు నిల్వ ఉండాలంటే కాకరకాయలని శుభ్రంగా వాటర్లో కడిగి తడి లేకుండా నీడలో ఆరబెట్టుకోవాలి. మనకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకొని తడి లేకుండా చూసుకోవాలి. మనకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకున్న తర్వాత ఇలాంటి స్టీల్ కంటైనర్లో, బాక్స్లో కానీ డబ్బాలో కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 రోజుల వరకు ఏమాత్రము పాడవు. తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే కాకరకాయలు తెచ్చిన ప్రతిసారి 2-3 రోజులకే పండిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా చేసి చూడండి, అస్సలు పండవు, వేస్ట్ అవ్వవు. నాలుగో టిప్పుగా, చాకు పదును లేకపోతే, ఏ చాకు అయితే పదును లేదో ఆ చాకుతో నిమ్మకాయలను కొయ్యండి. నిమ్మకాయ పచ్చడి పెట్టుకున్నప్పుడు కానీ, నిమ్మకాయలు ఇంట్లో యూజ్ చేసేటప్పుడు కానీ పదును లేని చాకుతో మీరు కట్ చేస్తే ఆటోమేటిక్గా చాకు అనేది చాలా షార్ప్గా తయారవుతుంది. చూస్తున్నారు కదా, నేను కట్ చేస్తున్నప్పుడు చాలా లేట్గా కట్ అవుతుంది. అంటే చాకుకి ఏమాత్రం పదును లేదు. నేను ఈ నిమ్మకాయలన్నీ కట్ చేసేటప్పటికి చాకు అనేది చాలా షార్ప్గా తయారైంది. మీరే చూస్తున్నారు కదా, షైనింగ్గా కనిపిస్తుంది. అంతకన్నా ఎక్కువగా షార్ప్నెస్ కూడా ఉంది. చాలా షార్ప్గా తయారైంది. తప్పకుండా ఈ టిప్ ఫాలో అవ్వండి. మనం కూరగాయలు తెచ్చుకున్నప్పుడు చాలాసార్లు కూరగాయలు అనేది వడిలిపోతూ ఉంటాయి. ఎక్కువగా ములక్కాడలు వడిలిపోతూ ఉంటాయి. అలా వడిలిపోయిన ములక్కాడల్లో 1 గ్లాసు వాటర్ వేసి మూత పెట్టి 5 నిమిషాలు వెయిట్ చేయాలి. 5 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత మనం వడిలిపోయిన ములక్కాడను చూస్తే చాలా ఫ్రెష్గా తయారవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ ములక్కాడలు వండుకోవడానికి రెడీ అయిపోయి. చూసారు కదా, ఎంత సింపుల్ చిట్కాతో మనం పడేయకుండా ఎలా వండుకుంటున్నామో మీరు కూడా ట్రై చేయండి. మనీ సేవ్ అవుతుంది. ఇప్పుడు తర్వాత టిప్ చూద్దాము. ఫిష్ ఫ్రై ఇంట్లో ఎవ్వరు చేసినా టేస్టీగా ఉండాలంటే ఒకే ఒక చిన్న టిప్ అండి. చేప ముక్కలకి మీరు వేయాలనుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టించిన తర్వాత ఖచ్చితంగా అరగంట సేపు పక్కన పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీరు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని చేప ముక్కలకు పెట్టి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. రెస్టారెంట్లో కూడా ఈ టిప్పే యూజ్ చేస్తూ ఉంటారు. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీరు బిగినర్స్ అయినా సరే, కుకింగ్లో బిగినర్స్ అయినా సరే ఈ టిప్ ఫాలో అవుతే మీరు చేసిన చేపల ఫ్రై తిని ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకోకుండా ఎవ్వరూ ఉండరు అన్నమాట. మరి ఫాలో అవుతారు కదా, బాగుంది కదా ఈ టిప్పు. కరకరలాడే టేస్టీ చేపల ఫ్రై రెడీ. ఇప్పుడు మరొక టిప్ చూద్దాం. గ్రీన్ కలర్ వెజిటేబుల్స్ కుక్ చేస్తున్నప్పుడు కొద్దిసేపటికి కలర్ మారిపోతూ ఉంటాయి. కర్రీ అంతా కంప్లీట్ అయ్యే వరకు కలర్ మారకుండా ఉండాలంటే కూరగాయలు ప్యాన్లో వేయగానే 2 స్పూన్ల పెరుగు వేసి బాగా కలపాలి. ఇలా పెరుగు వేసి కలిపిన తర్వాత మూత పెట్టి కుక్ చేస్తే ఏమాత్రం కలర్ చేంజ్ అవ్వకుండా చక్కగా గ్రీన్ కలర్లో కర్రీ ఉంటుంది. తప్పకుండా ఈ టిప్ ఫాలో అవ్వండి. గ్రీన్ వెజిటేబుల్ అనేవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కాబట్టి కర్రీ వండిన తర్వాత కూడా గ్రీన్ కలర్లో ఉంటే మన కళ్ళకు అలాగే మన ఒంటికి కూడా చాలా ఆరోగ్యం అన్నమాట.
చూస్తున్నారు కదా, ఏమాత్రం కలర్ చేంజ్ అవ్వలేదు. తప్పకుండా ఈ టిప్ ఫాలో అవ్వండి. ఇప్పుడు మరొక టిప్ చూద్దాము. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చదువుకొని ఉదయం లేచి మరలా ఎక్కడి వరకు చదువుకున్నాము అనేది గుర్తు లేకుండా ఉంటుంది. పేజ్ నెంబర్ కూడా గుర్తుండదు. అలాంటప్పుడు ప్రతి ఇంట్లో ఉండే ఈ టిప్ టాప్ క్లిప్స్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. నైట్ కానీ ముందు రోజు కానీ ఎక్కడి వరకు అయితే చదివామో ఆ పేజ్లో ఈ టిక్ టాక్ క్లిప్స్ అనేది పెట్టుకుంటే చక్కగా మనం మరలా బుక్ తీసినప్పుడు మనం ఎక్కడి వరకు చదువుకున్నాం అనేది గుర్తుంటుంది. ఏమాత్రం ఇబ్బంది ఉండదు అన్నమాట. దీనికోసం పేపర్ పిన్స్ అనేది కొనక్కర్లేదు. అంటే పేపర్ పిన్స్ అనేది రేటు పెట్టి కొనకుండానే మన ఇంట్లో ఉన్న పిన్సే మనం ఇలాగ మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. బాగుంది కదా టిప్. ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మరొక టిప్ చూద్దాము. అరటిపళ్ళు తెచ్చుకున్నప్పుడు మొత్తం అరటిపళ్ళు ఒకేసారి ముగ్గిపోతాయి. కానీ మనం అన్ని అరటిపళ్ళు ఒకేసారి తినలేం కాబట్టి ముగ్గిన అరటిపళ్ళని ఇలాగ పేపర్ కవర్ చేసి పేపర్తో మొత్తం అరటిపళ్ళని కవర్ చేయాలి. ఇలా కవర్ చేసి ఒక పాలిథిన్ కవర్ కానీ పేపర్ కవర్ కానీ తీసుకొని అందులో పెట్టి ముడి వేసి ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి తినొచ్చు. కవర్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయాలి అరటిపళ్ళు ప్యాక్ చేయడానికి. నేనైతే ముడి వేసి మరీ పెడతాను. ఇలా పెట్టడం వల్ల ఫ్రిడ్జ్కి అరటిపళ్ళు వాసన అనేది పట్టకుండా ఉంటుందన్నమాట. మనకు అరటిపళ్ళు చక్కగా తాజాగా కూడా ఉంటాయి. ఈసారి ఈ విధంగా చేసి చూడండి. మరొక టిప్ చూద్దాము. బీరకాయలు తెచ్చుకున్నప్పుడు చాలామంది బీర పొట్టుని పచ్చడికి వాడుకుంటారు. అలా వాడుకునేవారు బీరకాయ నుండి తొక్కలు వేరు చేయకుండానే నీళ్లు వేసి బీరకాయలని బాగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత తొక్కలు తీయడం వల్ల తొక్కల్ని డైరెక్ట్గా మనం వాడుకోవచ్చు. మరలా కడగకుండా వాడుకోవడం వల్ల వాటిలో ఉన్న పోషక విలువలన్నీ మన బాడీకి అందుతాయి అన్నమాట. అలా కాకుండా బీరకాయలు తొక్కలు తీసి ఆ తర్వాత బీర పొట్టుని బీరకాయలని సెపరేట్గా కడగడం వల్ల అందులో ఉన్న పోషక విలువలు అనేవి మనం లాస్ అవుతాం అన్నమాట. ఈసారి ఇలా చేసి చూడండి, ఎంతో ఆరోగ్యం. తర్వాత టిప్ చూద్దాము. ఇడ్లీ వేసేటప్పుడు ఇడ్లీ పాత్రలకి పిండి అంటుకుపోయి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని చాలామంది ఇడ్లీ వేయడానికి ఇష్టపడరు. కానీ ఇడ్లీ వేసే ముందు ఇడ్లీ పాత్రకి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేస్తే ఇడ్లీలు ఏమాత్రం రేకులకి అంటుకోవన్నమాట. అంటే పాత్రలు తోమే వారికి ఏమాత్రం ఇబ్బందిగా ఉండదు. చాలా ఈజీగా పాత్రలు తోమేసుకోవచ్చు అనమాట. నేను ఇడ్లీ రేకులకు నూనె అప్లై చేశాను. రేకులకి ఏమాత్రం అంటుకోకుండా ఇడ్లీలు రావడం జరిగింది. అంటే పాత్రలు తోమే వారికి చాలా ఈజీ అవుతుందన్నమాట కడగడం. చూస్తున్నారు కదా, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అవుతే మన పని అనేది చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. మష్రూమ్స్ తెచ్చుకున్నప్పుడు క్లీన్ చేయడం అన్నది ఒక పెద్ద సవాలు. మష్రూమ్స్ అనేవి బాగా క్లీన్ చేసి మాత్రమే వాడుకోవాలి. చూసారు కదా ఎంత మట్టి ఉందో. నేను సాల్ట్ వేసి క్లీన్ చేస్తాను. ఇలా మష్రూమ్స్ ప్యాకెట్ విప్పి సాల్ట్ వేసి కొద్దిపాటి నీళ్లు చల్లి ముందుగా ఇలాగా వీడియోలో చూపించిన మాదిరిగా క్లీన్ చేసుకోవాలి. ప్రతి మష్రూమ్ కూడా క్లీన్ అవ్వడానికి ఈ పద్ధతి అనేది బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఎక్కువ వాటర్ వేయకూడదు. కొద్ది వాటర్ వేసి ఒక స్పూన్ సాల్ట్ వేసి ఇలా వాటిని మర్దన చేసినట్లు చేసుకోవాలి. మీకు చూపిస్తాను ఎంత డస్ట్ వస్తుందో. చూస్తున్నారు కదా, నా చేతి నిండా చాలా డస్ట్ అనేది ఉంది. చూడండి ఎంత మట్టి ఉందో. ఇలా చేసిన తర్వాత వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి. ఒక్కసారి కాదండి, ఇలాగ 2-3 సార్లు వాటర్ వేసి క్లీన్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా తయారవుతాయి. అప్పుడే మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి నా చేతికి ఏమాత్రం డస్ట్ అనేది అంటుకోదు. చూస్తున్నారు కదా, ఇవి 100% క్లీన్ అన్నమాట. నెక్స్ట్ టిప్ చూద్దాము. స్వీట్ కార్న్ తెచ్చుకున్నప్పుడు వాటర్లో వేసి కుక్ చేయడం అనేది చాలా రాంగ్ పద్ధతి. ఇలా కాకుండా స్టీమ్ కుక్ చేసుకోండి. స్టీమ్ కుక్ చేయడం వల్ల అందులోని పోషక విలువలన్నీ వాటర్లోకి దిగిపోకుండా మనకి చాలా మేలు చేస్తుంది. మరొక టిప్ చూద్దాము. కాకరకాయలు తెచ్చుకున్నప్పుడు మామూలుగా వాటర్ వేసి వాష్ చేయకుండా వాటిని ఇలాగ టూత్ బ్రష్తో వాడేసిన టూత్ బ్రష్ కానీ కొత్తది కానీ తీసుకొని మీరు ఇలా క్లీన్ చేసుకుంటే కాకరకాయ మధ్యలో గతుకులుగా ఉంటుంది కదా, అక్కడ డస్ట్ పేరుకుపోయి ఉంటుంది. ఆ డస్ట్ అంతా
రిమూవ్ అయిపోతుంది అనమాట. 100% క్లీన్ అని చెప్పచ్చు. ఈ విధానం ఫాలో అవ్వండి. ఎందుకంటే కాకరకాయ పుట్టినప్పటి నుంచి మన చేతికి వచ్చే వరకు చాలా డస్ట్ అనేది ఇరుకుల్లో పేరుకుపోయి ఉంటుంది. దాన్ని మనం సరిగ్గా రిమూవ్ చేయకుండా మనం కుక్ చేసుకుంటే మనకి హెల్త్ పాడవుతుంది. మరొక టిప్ చూద్దాము. అరటిపళ్ళు తెచ్చుకున్నప్పుడు ముగ్గిన తర్వాత మనం అరటిపళ్ళు అత్తలం నుండి తీసుకుంటే దాని ముచుకు రాకుండా, ముచుకు భాగం అత్తలానికి ఉండిపోయినప్పుడు ఈగలు అనేవి పడుతూ ఉంటాయి. ఈగలు, నుసి పురుగులు, అలాగే దోమలు వాలి మనం తినే ఆహార పదార్థాన్ని కలుషితం చేసేస్తాయి అన్నమాట. అందుకనే అరటిపళ్ళు తెచ్చుకోగానే ఇలాగా అంటే తొడిమతోనే వాటిని సెపరేట్ చేసుకొని పెట్టుకుంటే ఏ విధమైన ఈగలు, నుసి పురుగులు వాటిపై వాలవన్నమాట. మనం తిన్నప్పుడు ఎవరికాయ వాళ్ళు సెపరేట్గా తింటున్నట్టు ఉంటుంది. ఈ టిప్పు ఫాలో అవ్వండి. ఎందుకంటే అరటిపళ్ళు పెట్టిన ప్లేస్లో చాలా దారుణమైన నుసుపురుగులు వస్తూ ఉంటాయి. ఈగలు కూడా బాగా వాలుతూ ఉంటాయి. ఈ టిప్పు వల్ల వాటిని అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. అవి ఇంట్లోకి కూడా రాకుండా ఉంటాయి. ఇప్పుడు మరొక టిప్ చూద్దాము. కొత్తగా వంట చేసేవాళ్ళు లేకపోతే ఇంట్లో చిన్నవాళ్ళు వంట చేసేటప్పుడు చాలా భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్యాన్లో నూనె వేసిన తర్వాత వేడెక్కకుండానే ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిర్చి వేసేసుకుంటే నూనె అనేది చేతుల మీదకి, ముఖం మీదకి తోలకుండా ఉంటుంది. దానివల్ల కుకింగ్ అనేది భయం లేకుండా చేస్తారు. నూనె వేడెక్కకుండా ఉల్లిపాయలైనా మరే ఇంగ్రీడియంట్స్ అయినా ముందుగా వేసిన తర్వాత అప్పుడు మనం మంట కొంచెం పెంచుకుంటే సరిపోతుంది. మరొక టిప్ చూద్దాము. కాలీఫ్లవర్ అంటే చాలామందికి పురుగులు ఉంటాయని తినాలని అనిపించదు. కానీ మనం గిన్నెలో కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని కొద్దిగా అంటే కాలీఫ్లవర్ ముక్కలు ములిగే వరకు నీళ్లు వేసుకొని సిమ్లో పెట్టుకొని 2-3 నిమిషాలు ఉడకనిస్తే అందులో ఉన్న పురుగులు బయటికి తేలడం జరుగుతుందన్నమాట. అంటే నీళ్లపైకి తేలడం జరుగుతుంది. అప్పుడు వాటిని ఈజీగా తీసేయచ్చు. ఇలా చేయడం వల్ల ఏ విధమైన పురుగు కూడా లోపల ఉండకుండా ఉంటుంది. ఎందుకంటే పురుగు అనేది వేడి తగలగానే చనిపోతుంది. చనిపోయిన పురుగు నీటిపై తేలడం కూడా జరుగుతుంది. కాబట్టి మీరు ఈజీగా ఈ ప్రాసెస్లో చేసుకొని కాలీఫ్లవర్ తినొచ్చు. మరొక టిప్ చూద్దాము. మార్కెట్లో పచ్చిమిర్చి తక్కువ రేటుకి లభించినప్పుడు ఎక్కువగా తెచ్చుకొని వాటిని ఎలా నిల్వ చేసుకోవాలో నేను చెప్తాను. పచ్చిమిర్చి ఎక్కువగా తెచ్చుకున్నా సరే పండిపోతాయి. అలా పండిపోకుండా ఉండడానికి డిస్పోజబుల్ బాక్స్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని 2 కన్నాలు పెట్టుకోవాలి ఇలా అడుగున. నేను మేకుని స్టవ్ పై వేడి చేసి 2 రంధ్రాలు పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం తెచ్చుకున్న పచ్చిమిర్చి తడి లేకుండా చూసుకొని ఈ బాక్స్లో వేసుకోవాలి. అన్నీ సరిపోయేలాగా చూసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకొని సరిపెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల నెల రోజులైనా పచ్చిమిర్చి పండకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని నేను వీడియోలో చూపించిన మాదిరిగా బాక్స్కి తొడగాలి. తొడిగిన తర్వాత తిరగేసి కవర్ని ముడివేసేయాలి. ఇలా చేయడం వల్ల చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనం అడుగున కన్నం పెట్టాం కాబట్టి చాలా తక్కువ కూలింగ్ మాత్రమే లోపలికి వెళ్ళి పచ్చిమిర్చి ఫ్రెష్గా ఉండడానికి, అది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడానికి ఉపయోగపడుతుంది అనమాట. నేను పై భాగంలో కవర్కి 2 చిన్న రంధ్రాలు మాత్రమే చేశాను. దానివల్ల కూలింగ్ అనేది తక్కువగా వెళ్తుంది. వడిలిపోకుండా తాజాగా ఉండడానికి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నెల రోజులైనా సరే ఫ్రెష్గా పచ్చగా ఉంటాయి. మరొక టిప్ చూద్దాము. బన్ దోశలు వేసేటప్పుడు మూత పెట్టి కుక్ చేసుకుంటే ఎక్కువ సమయం కిచెన్లో ఉండనవసరం లేదు. అలాగే గ్యాస్ కూడా చాలా ఆదా అవుతుంది. తప్పకుండా ఈ టిప్ను ఫాలో అవి చూడండి. చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మూత పెట్టి కుక్ చేయడం. అలాగే మరో టిప్ చూద్దాము. ఏ పదార్థాన్నైనా వేయించాలి అని అనుకున్నప్పుడు మీరు స్టీల్ పెనం తీసుకోవడం చాలా మంచిది. స్టీల్ పెనంలో వేయించినప్పుడు చాలా ఫాస్ట్గా మనకి పని అనేది అయిపోతుంది. స్టీల్ పాత్ర చాలా త్వరగా వేడెక్కుతుంది. దానివల్ల మనం ఎక్కువ సమయం కిచెన్లో ఉండనవసరం లేదు. అలాగే గ్యాస్ కూడా ఆదా అవుతుంది. ఇది మనీ సేవింగ్ టిప్ అన్నమాట. బాగుంది కదా, తప్పకుండా ట్రై చేయండి. స్టీల్ పాత్ర లేకపోతే ఒక పాత్ర తీసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మరొక టిప్ చూద్దాము. ఇంట్లో పెట్టుకునే ఏ ఇండోర్ ప్లాంట్ అయినా సరే వాటికి మంచి పోషకాలు ఇస్తే స్ట్రాంగ్గా మంచి కలర్ఫుల్గా ఉంటాయి. నేనైతే ఇండోర్ ప్లాంట్గా మనీ ప్లాంట్కి నేను ఏమి ఇచ్చాను మీకు చూపిస్తున్నాను. కాలీఫ్లవర్ వేడి నీటిలో మరిగించిన తర్వాత ఆ నీళ్లను ఏమాత్రం బయట పారబోయకుండా చల్లార్చి ఆ నీటిని ఇండోర్ ప్లాంట్స్కి ఇస్తే చాలా పోషకాలు
ప్లాంట్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. మనం వేస్ట్ అనుకునే ఈ వాటర్ మొక్కలకి చాలా అవసరం. ఈ మొక్కలకి ఈ వాటర్ ఇస్తే సఫిషియెంట్గా వాటికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఇంట్లో ఏది వృధా కాదు. కిచెన్ వేస్ట్ లిక్విడ్స్ అన్నీ మొక్కలకి ఇవ్వచ్చు. దానివల్ల మొక్కలు ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మరొక టిప్ చూద్దాము. వారానికి ఒక్కసారైనా సరే 4-5 కూరగాయలతో కలిపి కిచిడి కానీ, పులావ్ కానీ, అలాగే ఉప్మా కానీ ఇలా ఏవైనా సరే చేసి పెట్టడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా సరే విటమిన్స్ డెఫిషియన్సీ అనేది రాకుండా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సెపరేట్గా ఈ కూరగాయ అనేది చెప్పనవసరం లేదు. మన ఇంట్లో అప్పటికప్పుడు ఏ కూరగాయలు ఉన్నా సరే వారానికి 1-2 సార్లు తప్పకుండా ఇలా ట్రై చేసి పెట్టండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హెల్తీగా ఉంటారు. విటమిన్స్ డెఫిషియన్సీ అనేది అస్సలు రాదు. మరొక టిప్ చూద్దాము. వెల్లుల్లిపాయలు చాలా రేటు కదా, వీటి సౌండ్ ఒకసారి వినండి. విన్నారు కదా, వెల్లుల్లిపాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే వెల్లుల్లిపాయ ఇలా ఉండాలి, పట్టుకుంటే కొద్దిగా సౌండ్ వచ్చేలా ఉండాలి. అంటే మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక అరగంట అయినా సరే సన్ రైస్లో పెడితే వెల్లుల్లిపాయలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. నెక్స్ట్ టిప్ చూద్దాము. పిల్లలకి చాక్లెట్స్ ప్యాకెట్స్ కొంటాం కదా, కొన్న తర్వాత 2 రోజులు తింటారు, తర్వాత వదిలేస్తారు. మనమైతే వాటిని వృధా చేయలేం కాబట్టి మిగిలిన చాక్లెట్స్ని ఇలాగ ఒక బౌల్లో వేసి వేడి నీటిలో పెట్టి వాటిని సిరప్ మాదిరిగా మార్చి వాళ్ళు తినే బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్ కానీ పెట్టినప్పుడు వాటితో ఈ సాస్ కూడా వేసిస్తే లొట్టలేసుకుంటూ తినేస్తారు. అలా మనం చాక్లెట్స్ని వేస్ట్ చేయకుండా ఉంటాము, మనీ సేవ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. వెల్లుల్లిపాయలు కట్ చేయడానికి చాలామంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ కరెక్ట్ పద్ధతిలో కట్ చేస్తే చాలా ఈజీ కూడా, అలాగే టైం టేకన్ కూడా ఎక్కువగా అవ్వదు. ఇలా కట్ చేయడం అనేది చాలా రాంగ్ పద్ధతి. ఇది చాలా టైం తీసుకుంటుంది, అలాగే చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేయలేమన్నమాట. మరి అసలైన పద్ధతి ఏంటో నేను చూపించిన. ఇలా కాకుండా ఇలా ఒక చేత్తో చాకు మొదల భాగాన్ని అదిమి పెట్టుకొని కట్ చేయాలి. ఇది చెఫ్ కటింగ్ అన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది. మ్యాక్సిమం అన్నీ చిన్న ముక్కలే వస్తాయి. చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలనుకున్నప్పుడు సాస్లకి లేకపోతే మంచూరియాకి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలనుకునేటప్పుడు ఈ టిప్ని, ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత చిన్న ముక్కలు వచ్చాయో. నెక్స్ట్ టిప్, కాలీఫ్లవర్ ఫ్రై చేసేటప్పుడు ఖచ్చితంగా అన్నీ ఒకే సైజు ఉండేలాగా చూసుకోండి. లేకపోతే కొన్ని ముక్కలు పెద్ద ముక్కలు పచ్చివిగాను, చిన్న ముక్కలు బాగా ఏగి అస్సలు టేస్ట్ అనేది బాగోదు. ఫ్రైకి ఎప్పుడు అన్ని ముక్కలు ఈవెన్గా ఉంటే అన్నీ ఒకేసారి కుక్ అయ్యి ఫ్రై అవ్వడం జరుగుతుంది. దానివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విషయం తెలియక చాలామంది కొన్ని ముక్కలు పెద్దవిగాను కొన్ని ముక్కలు చిన్నవిగాను కొయ్యడం వల్ల కాలీఫ్లవర్ ముక్కలు పచ్చి వాసన అనేది పోకుండా ఉంటుంది. దానివల్ల తినడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. బాగుంది కదా ఈ టిప్పు, తప్పకుండా ఫాలో అవ్వండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మిక్సీ జార్లో అడుగు భాగంలో ఎంత క్లీన్ చేసినా సరే బ్లేడ్ల మధ్యన ఆహార పదార్థాలు ఉండిపోయి అవి బ్లాక్గా తయారయ్యి చూడడానికి చాలా చిరాగ్గా ఉంటుంది. అప్పుడు నేను చెప్పే ఈ టిప్ని ఫాలో అవ్వండి. 2 స్పూన్లు సాల్ట్ వేసి 2-3 సార్లు మిక్సీని గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసినప్పుడు ఈ సాల్ట్ అనేది బ్లేడ్ల మధ్య ఉన్న ఆహార పదార్థాలని, మొండి మరకల్ని తీసివేస్తుంది. చూస్తున్నారు కదా, నేను 3-4 సార్లు మిక్సీ చేశాను. ఎంత డస్ట్ బయటకు వచ్చిందో చూస్తున్నారు కదా. మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఇవి. ఇలా క్లీన్ చేసుకోండి మీ మిక్సీ జార్ని. మరొక టిప్ చూద్దాము. గ్లాసులో గ్లాస్ ఇరుక్కుపోయినప్పుడు తీయడం చాలా ఇబ్బంది. ఎంత లాగినా చేతులు నొప్పి పడతాయి, కానీ గ్లాసులోంచి గ్లాసు రానే రాదు. అలాంటి సమయంలో నేను ఒక మంచి టిప్ చెప్తాను, గుర్తుంచుకొని మీరు కూడా ఫాలో అవ్వండి. దోశలు వేసుకునే ప్యాన్ వేడి చేసి దానిపై ఈ గ్లాసులను 2 నిమిషాలు ఉంచాలి. గ్లాసులు వేడెక్కే వరకు ఉంచాలి. ఒక 30 సెకండ్స్ ఉంచితే సరిపోతుంది. 30 సెకండ్స్ ఉంచిన తర్వాత క్లాత్ తీసుకొని క్లాత్తో గ్లాసులను తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత ఇలాగ నేను వీడియోలో చూపించిన మాదిరిగా తీస్తే చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. బాగుంది కదండి, సూపర్గా ఉంది ఈ టిప్పు. తప్పకుండా ఫాలో అవ్వండి. నేను ఈ టిప్నే ఫాలో అవుతున్నాను. ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ మరో టిప్ చూద్దాము. లాంగ్ ఫ్రాక్స్ ఇంట్లో ఉన్నప్పుడు వాటిని మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే షైనింగ్ అనేవి
పోతూ ఉంటాయి. ఎక్కువ కాలం ఫ్రాక్స్కున్న షైనింగ్ పోకుండా ఉండాలంటే ఫ్రాక్స్ ఉతికిన తర్వాత ఇలా వెనక భాగానికి తిప్పి మడతలు పెట్టుకొని లోపల పెట్టుకోవాలి. కబోర్డ్లో కానీ బీరువాలో కానీ పెట్టుకోవాలి. పై భాగం లోపలికి వెళ్ళేలాగా, లోపల భాగం పైకి వచ్చేలాగా చేసుకుంటే షైనింగ్ అనేది పోకుండా ఉంటుంది. ఎంతకాలమైనా సరే కొత్త డ్రెస్ లాగా షైనింగ్తో మిలమిల మెరుస్తూ ఉంటాయి. ఈ టిప్పు ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది. తప్పకుండా ఫాలో అవ్వండి. మీ డ్రెస్లను ఎప్పటికీ కొత్త వాటిలా ఉంచుకోండి. ఈ టిప్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నాకు సపోర్ట్